దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. నా మనసంతా నీవై. ఎపిసోడ్ నెంబర్ 324. ఇంకొక బిడ్డకు పేరెంట్స్ అయిన మోహన్, శ్రేయ. కథలకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఉంచితే నేను ఇచ్చే నోటిఫికేషన్స్ మీకు చేరుతాయి. ఇక కథలోకి వెళ్ళిపోదాము. ఇద్దరి పిల్లలకి తండ్రిని చేశావు. థ్యాంక్ యూ సో మచ్ శ్రేయ అంటాడు మోహన్. డాదీ, నాకు తెల్లి పుట్టిందంత కదా అని ముద్దు ముద్దు మాటలతో ముందుగా కొడుకు లోపలికొస్తాడు. అవును నాన్నా, వచ్చి నీ చెల్లిని చూసుకో అంటూ కొడుకుని తీసుకునొచ్చి చెల్లిని చూపిస్తుంటాడు. ఆ పసివాడు పసిగుడ్డుగా ఉన్న చెల్లిని చూసి అబ్బురపడుతూ, తెల్లి భలే తిన్నగా ఉంది దాదీ అని నవ్వుతూ చెప్తాడు. మోహన్ బాబుకి ముద్దు పెట్టి, నీ చెల్లి పుట్టింది ఇప్పుడే కదా, అలాగే ఉంటుంది అని అంటాడు. అప్పుడప్పుడే వస్తున్న కొడుకు ముద్దు ముద్దు మాటలకి అప్పుడే పుట్టిన కూతుర్ని, ముగ్గురికి ప్రేమను పంచుతున్న మోహన్ని చూసి శ్రేయ మనసు నిండా సంతోషపడుతుంటుంది. బయట కళ్యాణ్ వాళ్ళు ఈ విషయం చెప్పడానికి సూర్యకి కాల్ చేస్తుంటారు. అదే టైంకి సూర్య వాళ్ళు లంచ్ ముగించి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటారు. పాకెట్లో ఉన్న సూర్య ఫోన్ రింగ్ అవుతుంటే తీసి లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. కళ్యాణ్ చెప్పేది విని సూర్య సంతోషపడుతూ, ఓ, మోహన్ గారికి పాప పుట్టిందా, ఇప్పుడే బయలుదేరి వస్తాం బావా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. శ్రేయకి ప్రసవం జరిగిందా అని అడుగుతుంది క్రాంతి కుతూహలపడుతూ. ఇంతకు ముందే ప్రసవం అయిందంట క్రాంతి, పాప పుట్టిందంట, వెళ్ళి చూద్దాం పదా అంటూ తనని జాగ్రత్తగా పట్టుకొని బయటికి తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టి బయలుదేరతాడు. ఈ ఇద్దరు హాస్పిటల్ రూమ్లోకి వెళ్ళేసరికి కళ్యాణ్ వాళ్ళు, శ్రేయ పేరెంట్స్, మోహన్ పేరెంట్స్ అందరూ అక్కడే ఉంటారు. సూర్య, క్రాంతి కూడా పుట్టిన పాపని చూసి సంతోషపడుతుంటారు. ఇలా అందరూ మాట్లాడుకుంటూ ఉండగానే కళ్యాణ్ ద్వారా విషయం తెలుసుకున్న ఈశ్వర్, జెస్సీ కూడా అక్కడికి వస్తారు. జెస్సీ కూడా నిజాయితీవంతమైన మనసుతో పాపని చేతిలోకి తీసుకుని, కంగ్రాచులేషన్స్ శ్రేయ అని చెప్తుంది. థ్యాంక్ యూ జెస్సీ అంటుంది శ్రేయ నవ్వుతూ. నీ ఆరోగ్యం ఎలా ఉంది జెస్సీ అని అడుగుతాడు సూర్య మంచితనంతో. మనసులో ఏదీ పెట్టుకోకుండా సూర్య అలా మాట్లాడేసరికి జెస్సీ మనసు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తూ, బాగుంది సూర్య అని నవ్వుతూ చెప్పి, నీ ఆరోగ్యం కూడా బాగుంది కదా క్రాంతి అంటూ మంచి మనసుతో అడుగుతుంది. బాగుంది జెస్సీ, ఇంకొక 10 డేస్లో డెలివరీ టైం అంటుంది క్రాంతి. దాదాపు నాకు అంతే అవుతుంది అంటుంది జెస్సీ. అందరూ అలా కలిసిపోయి మాట్లాడుకోవడం చూస్తున్న కళ్యాణ్కి, మైథిలికి సంతోషంగా ఉంటుంది. కానీ క్రాంతికి మొహం చూపించలేక ఈశ్వర్ ఫీల్ అవుతుంటే, ఏ ఈశ్వర్, జెస్సీని బాగా చూసుకుంటున్నావా, లేకపోతే నా ప్రిన్సెస్, నా రాజకుమారి అంటూ నన్నే కలవరిస్తున్నావా అంటూ క్రాంతి కొంచెం సీరియస్గానే అడుగుతుంది. తన మాటలకు ఈశ్వర్ కాస్త భయపడుతూ, అదేమీ లేదు క్రాంతి, ఇప్పుడు నా భార్య కంటే ఎక్కువ నాకు ఎవరూ లేరు, తనే నా ప్రిన్సెస్ అంటాడు జెస్సీ భుజం చుట్టూ చేయి వేసి. అది చూసి అందరూ నవ్వుతుంటారు. విజయ్తో కలిసి భాను ఆ మాటలు వింటూ అక్కడికి ఎంటరై, నీ మొగుడు నా స్నేహితురాల్ని కలవరిస్తే ఈసారి నాకు చెప్పు జెస్సీ, నీ మొగుడు సంగతి నేను చూసుకుంటాను అంటుంది భాను. కొంచెం భాను రఫ్ అండ్ టఫ్గా ఉండటం ఈశ్వర్కి తెలుసు కాబట్టి తన మాటలకి ఇంకా భయపడుతూ జెస్సీ చేయి పట్టుకుంటాడు. ఈశ్వర్ని చూసి జెస్సీ నవ్వుతూ, ఇంకా అలాంటి పరిస్థితి ఎప్పుడూ రాదులే భాను, నాతో పాటే ఈశ్వర్ కూడా బుద్ధిగా మారిపోయాడు అని చెప్తుంది. విజయ్ పాపని ఎత్తుకొని భాను దగ్గరికి తీసుకొని వచ్చి తనకి చూపిస్తూ, మనం ఎప్పుడు పేరెంట్స్ అవుతామో అంటాడు భానుకు మాత్రమే వినిపించేలా. ముందు పెళ్లి జరిగితే తర్వాత పిల్లల గురించి ఆలోచించవచ్చులే అని అంటుంది భాను విజయ్కి మాత్రమే వినిపించేటట్టు.
అలా అందరూ ఉండగానే మళ్ళీ అర్జున్ దంపతులు కూడా అక్కడికి చేరుకుంటారు. వాళ్ళు కూడా పాపను చూసి అచ్చం శ్రేయలాగానే ఉంది. కంగ్రాట్స్ మోహన్, కంగ్రాట్స్ శ్రేయ అని చెప్తారు. అయ్యో! ఆర్య వాళ్ళకి ఫోన్ చేయటం మర్చిపోయాను శ్రేయ అంటూ మోహన్ వాళ్ళకి వీడియో కాల్ చేస్తుంటాడు. కాల్ ఆన్ కాగానే ఆర్య వాళ్ళ బాబుకి డైపర్ తోడటం కనిపిస్తుంది. ఆ దృశ్యాన్ని చూడగానే అందరూ నవ్వుతుంటారు. ఏం చేస్తున్నావు ఆర్య అని అడుగుతాడు మోహన్. ఆర్య ఏడుపు మొహం పెడుతూ కనిపించట్లా, నీ స్నేహితురాలు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది అంటూ కొడుక్కి డైపర్ తొడుగుతూ చెప్తాడు. ఆర్య పరిస్థితికి శ్రేయ జాలిపడుతూ ఊరుకో ఆర్య, ఈ రివెంజ్ అంతా నేను మోహన్ మీద తీర్చుకుంటానులే అని అంటుంది. నిన్ను అంటూ శ్రేయ తల మీద చిన్నగా ఒకటి కొడతాడు మోహన్. ఇంతకీ ఎవరు పుట్టారు మోహన్ అని అడుగుతుంది సాక్షి లైన్లోకి వచ్చి. మీకు బాబు అయితే మాకు పాప పుట్టింది సాక్షి అని వాళ్ళ పాపని చూపిస్తారు. వాళ్ళ పాపను చూసి కంగ్రాట్స్ అని చెప్తుంటారు. ఇలా ఆర్య సాక్షి వాళ్ళ బాబుతో కలిసి కూర్చొని అందరితో మాట్లాడుతూ ఉంటారు. పరశురాం ఒంటరిగా కూర్చొని మందు తాగుతూ ఉండగా భానుమతి బయట నుండి లోపలికొస్తుంది. తాగుతున్న భర్తని కోపంగా చూసి రూంలోకి వెళ్ళబోతుండగా ఆగు అంటూ గట్టిగా అరుస్తాడు. భానుమతి ఆగిపోయి భర్త వైపు చూస్తుంది. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని అడుగుతాడు సీరియస్గా చూస్తూ. మోహన్ శ్రేయ వాళ్ళకి పాప పుట్టిందని తెలిసి హాస్పిటల్కి వెళ్ళి చూసి వస్తున్నాను అంటుంది భానుమతి. వాళ్ళందరూ మనకు శత్రువులు. శత్రువుల దగ్గరికి ఎలా వెళ్ళావు? నీకు ఆ మాత్రం జ్ఞానం లేదా అంటూ భార్య మీద సీరియస్ అవుతాడు. నీకు జ్ఞానం లేకనే పరిస్థితిని ఇక్కడి వరకు తీసుకొచ్చి ఆస్తులు పోగొట్టావు, కంపెనీలు పోగొట్టావు, చేతిలో పని లేకుండా తాగుతూ కూర్చొని ఇంకా ఎక్కడ ఈ ఇల్లుని కూడా పోగొడతావేమోనని భయంతో చస్తున్నాను అని అంటుంది. నేననేదేంటి, నువ్వు మాట్లాడేదేంటి అని అడుగుతాడు పరశురాం. నాకు జ్ఞానం లేదని మాట్లాడావు కదా, జ్ఞానం లేకుండానే మీరు ఇక్కడ వరకు వచ్చారని వివరంగా చెప్పాను, అర్థం కాలేదా అని అంటుంది. ఛీ, ఇంట్లో ఉన్నదానివి నువ్వే నాకు విలువ ఇవ్వకపోతే ఇక బయట వాళ్ళు నాకేం విలువ ఇస్తారు అంటాడు పరశురాం. మీరు ఏం వెలగబెట్టారని బయట వాళ్ళు మీకు విలువిస్తారు అంటూ కోపంగా ప్రశ్నిస్తుంది భానుమతి. భార్య మాటలకు కోపంగా చూస్తుంటాడు. ఏదో టైం బాగుండి కళ్యాణ్ దయ వల్ల ఈశ్వర్ జెస్సీని పెళ్లి చేసుకున్నాడు. కళ్యాణ్ వాళ్ళే ఈశ్వర్కి ఉద్యోగం ఇచ్చి వారికి ఒక మంచి దారి చూపిస్తున్నారు. కళ్యాణ్ మన కూతుర్ని ఇంతగా ఆదుకున్నా ఇంకా మీరు కళ్యాణ్ మీద పంతం తగ్గించుకోవడం లేదు. కళ్యాణ్ని ఇంకా ఏదో చేయాలని చూస్తున్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈసారి కళ్యాణి గెలికితే మాత్రం మీ అంతు చూసే వరకు వదలడు అని హెచ్చరించి వెళ్ళిపోతుంది. ఛ! నా పెళ్ళం అయ్యుండి ఎప్పుడు చూసినా కళ్యాణ్కి సపోర్ట్ చేస్తుంది అని కూర్చొని గ్లాసులో మందు పోసుకుని తాగుతుంటాడు. బుట్టల గౌన్లో చెబ్బీగా ముద్దుగా ఉన్న అను పాప బుడిబుడి అడుగులు వేస్తూ వాళ్ళ అన్న చెర్రీతో కలిసి హాల్ మొత్తం తిరుగుతుంటుంది. నిన్ను బోలెడని టాయ్స్‌తో ఆడిస్తాను చెల్లి అంటూ చెర్రీ కుప్పలుగా ఉన్న టాయ్స్ తీసుకొచ్చి చెల్లి ముందు పడేస్తాడు. అను పాప ఆ టాయ్స్ చూసి హుషారుగా కేరింతలు కొడుతూ అన్న మీద ప్రేమతో అన్నకి కిస్ పెట్టి టాయ్స్‌తో ఆడుకుంటూ ఉంటుంది. హై! టాయ్స్‌తో నేను కూడా ఆడుకుంటాను అంటూ అన్వి ఆ టాయ్స్ చూసి పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికొచ్చి అవి తీసుకుంటూ ఉంటే, నా బొమ్మలు తీసుకోవడానికి వీల్లేదు అన్నట్టుగా అను పాప కెవ్వున ఏడుపుకు లేస్తుంది. చెల్లి ఏడుపు తట్టుకోలేని చెర్రీ, ఏయ్! నా చెల్లిని ఏడిపిస్తావా? హౌ డేర్ యూ! మా చెల్లి టాయ్స్ టచ్ చేయడానికి వీల్లేదు అంటూ అన్వి చేతుల నుండి టాయ్స్ లాక్కుంటాడు చెర్రీ. అది చూసి అను పాప కిలకిలా నవ్వుతుంటే అన్వి మాత్రం ఏడుపు మొహం పెడుతూ డాడీ అని పిలుస్తుంది. బయట గార్డెన్లో కళ్యాణ్తో మాట్లాడుతున్న అర్జున్ కూతురు ఏడుపు గొంతు వినగానే
గుండెలు ముక్కలవుతూ, వామ్మో! ఈ హైబ్రిడ్ బాయ్ నా కూతుర్ని ఏదో చేస్తున్నాడు అని అనుకుంటూ లోపలికి పరిగెత్తుంటాడు. హబ్బా! ఈ మామ, అల్లుడి మధ్య నాకు తలపోటు వస్తుంది అని అనుకొని కళ్యాణ్ కూడా వెనగ్గా వెళ్తాడు. కూతురు ఏడుపు చూస్తూ అర్జున్ దగ్గరికి వెళ్ళి, "ఏమైందమ్మా?" అని బాధగా అడుగుతాడు. డాడీ అంటూ ఏడుస్తూ కళ్ళు నలుపుకుంటూ, "ఈ హైబ్రిడ్ బాయ్ టాయ్స్‌తో నన్ను ఆడుకోనివ్వడం లేదు డాడీ. ఈ హైబ్రిడ్ బాయ్ ముద్రు అంటే ఈ అను పాప, ఇంకా ముద్రు టెంకాయ. ఈ అన్నా చెల్లెలు కలిసి నన్ను టార్చర్ పెడుతున్నారు. ఈ ఇద్దరి టార్చర్ నేనసలు తట్టుకోలేకపోతున్నాను" అని తన బాధని తండ్రికి చెప్పుకుంటూ ఏడుస్తుంటే, కూతురు ఏడుపు విని అర్జున్ హృదయం విలవిలలాడుతుంది. కానీ తన ఏడుపు చూసి అను పాప మాత్రం కిలకిలా నవ్వుతుంటుంది. అర్జున్ అల్లుడిని కోపంగా చూస్తుండగా తన ఏడుపు చూసి తన చెల్లెలు సంతోషపడుతుందని అర్జున్ ముందే అన్విని ఇంకాస్త గట్టిగా గిచ్చుతాడు చెర్రి. దానికి అన్వి ఇంకా ఏడుస్తుంటే అను పాప ఇంకా నవ్వుతుంటుంది. రే హైబ్రిడ్ బాయ్, నా కూతుర్ని వదలరా అంటూ చెర్రీ నుంచి కూతుర్ని దూరం జరిపి కూతురు ఏడుపుని చూసి అర్జున్ బిక్కమొహం పెడుతూ, వామ్మో! వీళ్ళ అయ్య దగ్గర ఉన్న శాడిజమే వీడి దగ్గర కూడా ఉంది అని మనసులో అనుకొని, రే హైబ్రిడ్ బాయ్, అసలు ఏమిట్రా నా కూతుర్ని అలా గిచ్చావు అంటూ కొంచెం కోపంగా అడుగుతాడు అర్జున్. నీ కూతురు ఏడుస్తుంటే నా చెల్లి భలే నవ్వుతుంది మామా. అందుకే నా చెల్లి నవ్వడం కోసం నీ కూతుర్ని గిచ్చాను అంటూ అన్విని మళ్ళీ గిచ్చబోతుంటే, వామ్మో! ఇప్పటిదాకా నీతోనే తిప్పలనుకున్నా. ఇప్పుడు నీ చెల్లెలు కూడా నా కూతుర్ని ఏడిపించడానికి నీకు తోడైంది అంటూ అల్లుడి నుండి కూతుర్ని కాపాడుకోటానికి అర్జున్ తిప్పలు పడుతుండగా, ఏమైంది చెర్రీ అంటూ కళ్యాణ్ వస్తాడు. నీ పిల్లలిద్దరూ నా కూతుర్ని అస్సలు వేగనివ్వడం లేదు మెంటలోడా అంటాడు అర్జున్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ ఎండింగ్‌కి వస్తుంది కాబట్టి కొంచెం పిల్లల స్టోరీని టచ్ చేశాను. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అమూల్యమైన కామెంట్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.